కొన్ని సినిమాలలో హాలీవుడ్ సినిమాలు తీసుకుంటే కింద సబ్ టైటిల్స్ వస్తాయి అన్నమాట, తెలుగులో మనకి అర్థమయ్యే విధంగా. లేదు అంటే కొరియన్ మూవీస్ కానీ లేదంటే హిందీ మూవీస్ కానీ ఏదైనా తీసుకుంటే దాని కింద మనకి సబ్ టైటిల్స్ వస్తూ ఉంటాయి. అంటే వేరే మనకి నచ్చిన లాంగ్వేజెస్లో, అంటే ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ హిందీలో కానీ అలా మనకి ఏంటంటే సబ్ టైటిల్స్ వస్తాయి అన్నమాట. ఆ సబ్ టైటిల్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే, మనం ఒక హిందీ మూవీ చూస్తున్నాము, హిందీ మూవీ చూస్తుంటే మనకి హిందీ రాదు కదా. హిందీ రాకపోయేసరికి మనం ఏమో అవుతుందంటే అలా పిక్చర్ని చూడటమే తప్ప దాన్ని ఆ స్టోరీని అర్థం చేసుకోలేము అనమాట. సో అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సబ్ టైటిల్స్ అని యాడ్ చేస్తారు. ఇంగ్లీష్లో కానీ యాడ్ చేస్తే యూనివర్సల్గా ఈ మూవీ ఎవరు చూసినా సరే వాళ్ళకైతే అర్థం, ఆ సబ్ టైటిల్స్ని ఆధారంగా మనమైతే అర్థం చేసుకోగలుగుతాం. సో మనం ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్లో అలాంటి సబ్ టైటిల్స్ ఇవ్వాలంటే మనం యూట్యూబ్లో మనకైతే ఆప్షన్ అయితే ఉంది. మాన్యువల్గా మనము ఆ డైలాగ్ టు డైలాగ్ మనము స్టోరీ రాసుకుంటూ మనమైతే చేయొచ్చు. అలాగే మనకి ఒక టెక్స్ట్ని మనం క్రియేట్ చేసి దాంట్లో అప్లోడ్ చేసి సింక్ అయితే చేసుకోవచ్చు. 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇది ఏది కాకుండా మనం ఆటోమేటిక్గా మనకి జనరేట్ అవ్వాలి అంటే కనుక కంపల్సరీగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి మన వీడియోస్కి సబ్ టైటిల్స్ ఎలా చేయాలి అన్నది ఈ వీడియోలో అయితే చెప్తాను. మీరు స్కిప్ అయితే చేయొద్దు, వీడియోని ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పార్థ, మీరు చూస్తుంది కలమట ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే నేను కొత్తగా ఏ వీడియో అప్లోడ్ చేసినా అందరికంటే ముందు మీరు నోటిఫికేషన్ ద్వారా చూడగలుగుతారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గూగుల్ సెర్చ్లో dubverse.ai అని సెర్చ్ చేయండి. ఇక్కడున్న ఈ ఫస్ట్ లింకు క్లిక్ చేయండి. మీకు వెబ్సైట్ ఈ విధంగా అయితే ఓపెన్ అయింది అనమాట. ఇక్కడ చూడండి, తెలుగు, హిందీ, డిఫరెంట్ అన్ని లాంగ్వేజెస్లో అయితే ఇక్కడైతే మనం వర్క్ అయితే చేయొచ్చు. ఎర్న్ 20% కమిషన్ విత్ డబ్వర్స్ అన్నాడు. ఎలా అంటే అఫిలియేట్ మార్కెట్ చేసి మీరైతే 20% మీరైతే ఎర్న్ కూడా చేయొచ్చు. గెట్ స్టార్టెడ్ ఫర్ ఫ్రీ అని ఉంది. ఇక్కడ క్లిక్ చేసైనా మనము సైన్ అప్ అయితే చేయొచ్చు, ఇక్కడైనా చేయొచ్చు అనమాట. ట్రై నౌ అనే బటన్ మీద క్లిక్ చేసి మీరు సైన్ అప్ చేయొచ్చు. నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. మనకి ఈ విధంగా ఫామ్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మీరు 2 వేస్లో మీరైతే సైన్ అప్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఈమెయిల్ ఐడి ఉంటే డీటెయిల్స్ ఎంటర్ చేసేసి మీరు సైన్ అప్ అవ్వచ్చు. లేదంటే కంటిన్యూ విత్ గూగుల్ అకౌంట్ జీమెయిల్ ఉంటే కనుక మీరు దాని నుంచి చేసుకోవచ్చు. నేను జీమెయిల్తో చేస్తున్నాను. ఇక్కడ ఈమెయిల్ సెలెక్ట్ చేసుకోండి. సైన్ అప్ అయితే అయిపోయింది అనమాట. ఈ విధంగా మనకి ఓపెన్ అయితే అయింది. ఇక్కడ వచ్చేసి గెట్ సబ్ టైటిల్స్ అనే ఈ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒక ప్యానల్ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవుతుంది అనమాట. మనం ఒక వీడియోని అప్లోడ్ చేద్దాం. నేను ఈ వీడియోని నేనైతే సబ్ టైటిల్స్కి యాడ్ చేయాలనుకుంటున్నాను. ఆ వీడియో యూఆర్ఎల్ కాపీ చేశాను. ఇక్కడ వచ్చేసి పేస్ట్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో యూఆర్ఎల్ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ యారో బటన్ ఉంది కదా, దీని మీద అయితే ఒక క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవుతుంది అన్నమాట. ఒకసారి అయితే చెక్ చేయండి. మన వీడియో ఇదన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒకటే స్పీకరు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైనా ఉందా అని అడుగుతుంది. నో అని పెట్టేశాను. ఉంటే ఉందని పెట్టండి. ఇక్కడ వచ్చేసి ఇన్పుట్ లాంగ్వేజ్ అడుగుతుంది అనమాట. ఇన్పుట్ లాంగ్వేజ్ ఏంటి అని అడిగితే ఏంటంటే మనకి తెలుగు లాంగ్వేజ్లో ఉంది కాబట్టి తెలుగు అని కొట్టాలి. తెలుగు లాంగ్వేజ్ ఇచ్చేసాను. ఫోల్డరు డిఫాల్ట్. ఓకే, చూజ్ లాంగ్వేజ్ అనే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లెట్స్ డబ్ అనండి. ఇక్కడ వచ్చేసి క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ఏంటంటే ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. కొంచెం టైం పడుతుంది. ఒకసారి చూద్దాం, పెద్ద వీడియో కాబట్టి. మనకైతే సేవ్ అయితే అయిందనమాట. మీరు ఇదివరకు మనము డిస్కస్ చేసినట్టు ఇక్కడ మనకి డబ్బింగ్ సబ్ టైటిల్స్ అన్నీ ఇక్కడ వచ్చాయి. మేము ఏమైనా మోడిఫికేషన్ చేసుకుంటే మనము ఇక్కడ వచ్చేసి క్లిక్ చేసి ఎడిట్ విత్ ఏఐ అని కొట్టండి, మనము చేసుకోవచ్చు అనమాట. డౌన్లోడ్ మీద క్లిక్ చేశాక ఇక్కడ వచ్చేసి MP4 అని ఉంది కదా సబ్ టైటిల్స్,
దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి వీడియో అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. వీడియో డౌన్లోడ్ అయింది. మనం ఒకసారి ప్లే చేసి చూద్దాం. డబుల్ క్లిక్ చేయండి. బ్లాక్ అండ్ వైట్ ఫోటోని కలర్ ఫోటోగా ఎలా మార్చాలి? ఒకప్పుడైతే మనం ఫోటోషాప్ యూజ్ చేసేసి చూడండి ఈ విధంగా సేమ్ చేసేవాళ్ళు. ఈ విధంగా మనం ఇప్పుడు ఇదైతే సబ్ టైటిల్స్ని మనము చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇన్ఫర్మేటివ్గా ఉంది అని అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే నేను కొత్తగా ఏ వీడియో అప్లోడ్ చేసినా అందరికంటే ముందు మీరు నోటిఫికేషన్ ద్వారా చూడగలుగుతారు. మళ్ళీ కంటెంట్ ఉన్న కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.